అంతేకాకుండా అధ్యక్ష రాజ్యాంగం గురించి గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళ భారత రాజ్యాంగం పేరుత అమర్ చిత్రకథ అమర చిత్రకథ వాళ్ళతో మేము ఒప్పందం కుదిరించుకుని, ఎందుకంటే వాళ్ళు బాగా డిజైన్ నీట్ గా చేస్తారని వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అ బుక్ అవుతాయి. ప్రతి పిల్లోడికి ఇద్దామని, అంటే రాజ్యాంగంలో అతనికి ఉన్న హక్కులేంటి, అంతేకాకుండా స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాడారు, ఎవరెవరు త్యాగాలు చేశారు మీరు కూడా చెప్పారు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏంటి రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే, దాంట్లో నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నాను. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను మీ ముందర నుంచోగలుగుతుంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అధ్యక్ష. ఆనాడు అడుగడుగునా నా డిఎస్పీలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కుంటే భారత రాజ్యాంగం చూపించాడు అధ్యక్ష. ఇది నా హక్కు ఈ సెక్షన్ కింద ఉందంటే విచిత్రమైన అధ్యక్ష. డిఎస్పీ గారు నాకు చెప్పారు, ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడు. డిఎస్పీ గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను, అందుకే ఇది తీసుకొస్తున్నాను అధ్యక్ష. డిఎస్పీ ఎవరో చూసి పంపించండి రాజ్యాంగం. రెడ్ బుక్ లో ఉన్నారులేండి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫ్లాష్ కార్డ్స్ పెడుతున్నాం, అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ సమర యోధుల ఫోటోలు ఒక పక్కన వాళ్ళు సాధించిన పిల్లలు ఆడుకునేదానికి, ఓకే ఈ ఫోటో ఎవరిది, అది ఏం సాధించారు చెప్పేదాన్ని కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ప్రతి పాఠశాలకి ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష.